నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. మామ కోడళ్ల అక్రమ సంబంధం అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య, తండ్రి. అత్యాధునిక హంగులతో కరీంనగర్లో త్రిదా హోటల్ ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు. ఉపాధి పథకంలో గాంధీ పేరు తొలగించడంపై మండిపాటు. ఇందిరమ్మ ఇండ్లతో పేదల కలలు సాకారం. గృహ ప్రవేశానికి హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇక వార్తల్లోని వివరాలు. మామ కోడళ్ల మధ్య అక్రమ సంబంధంతో భర్తను దారుణ హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించింది. రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య అనుమానాస్పద మృతి కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో తండ్రి, భార్యే సుపారీ ఇచ్చి అంజయ్యను హత్య చేయించినట్లు విచారణలో తేలింది. ఈ దారుణానికి పాల్పడిన 5 నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. లక్ష్మీపూర్ నివాసి గాదె లచ్చయ్య తన కొడుకు శిరీషతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. 2017లో ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన అంజయ్య తిరిగి వచ్చేసరికి తండ్రి, భార్యల మధ్య ఉన్న సంబంధాన్ని చూసి మందలించాడు. దీంతో అడ్డుగా ఉన్న అంజయ్యను వదిలించుకోవాలని తండ్రి, భార్య పథకం వేశారు. అనుమానం రాకుండా లచ్చయ్య అదే గ్రామానికి చెందిన కొలిపాక రవి సహాయంతో సుపారీ గ్యాంగ్ ను సంప్రదించాడు. రవి తన బంధువైన ఉప్పరపల్లి కోటేశ్వర్, అతని స్నేహితుడు మొహమ్మద్ అబ్రాజ్లకు అంజయ్యను చంపేందుకు 3 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. అంజయ్యతో స్నేహం పెంచుకున్న కోటేశ్వర్, అబ్రాజ్లు గత కొన్ని రోజులుగా అతనితో కలిసి మద్యం సేవించేవారు. ఈ నెల 2వ తేదీన మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేశారు. కోటేశ్వర్ గొంతు నులిమగా అబ్రార్ చేతులు పట్టుకుని అంజయ్యను హతమార్చారు. తర్వాత మృతదేహాన్ని కెనాల్లో తోసేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసును ఛేదించారు. గాదె లచ్చయ్య, గాదె శిరీష, కోటేశ్వర్, అబ్రార్లతో పాటు కొలిపాక రవిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సెల్ ఫోన్స్, బైక్స్ తో పాటు 4,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5వ తారీఖు నాడు రామడుగు పోలీస్ స్టేషన్లో ఒక డ్రౌనింగ్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. గాదె అంజయ్ అనే వ్యక్తి 36 సంవత్సరాలు. అతను డ్రౌనింగ్ కేసుగా కేసు రిజిస్టర్ అవుతుంది. కేసు రిజిస్టర్ అయ్యే టైంలోనే వాళ్ళు రామడుగు చెందిన వాళ్ళు, ప్లస్ తెలియగానే ఎందుకైనా మంచి డౌట్ ఉంది కదా, దాన్ని ఎంక్వైరీ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంట్రాగేషన్లో తెలిసిన విషయాలు ఏమిటి అంటే, ఈ యొక్క చనిపోయిన గాదె అంజయ్య యొక్క భార్యకును వాళ్ళ మామయ్య గారికి ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నదని, అదేవిధంగా ఇతను 2017 నుంచి 2019 వరకు ఇతను దుబాయ్కి వెళ్తాడు, అబ్రాడ్కి వెళ్ళిన సమయంలో వీళ్ళిద్దరికి ఇంటిమసీ పెరుగుతుంది. అదే ఈ విషయం తెలుసుకొని అక్కడి నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లో ఈ విషయాలు తెలిసిన తర్వాత ఈ డిసీజుడు తండ్రిని బాగా మందలిస్తాడు, కొడతాడు. ఇద్దరు కలిసి ఎట్లయినా ఇతన్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చేసినప్పుడు కూడా సక్సెస్ కావు. దగ్గర ఫ్రెండ్షిప్ అయిన రవిని కాంటాక్ట్ అయ్యి కొడుకుతో భయం ఉన్నది, వాడు ఎప్పుడో ఏదో ఒకటి చేస్తాడు, ఏదైనా చేయాలని చంపేయాలని చెప్పి అడిగితే రవి అనే వ్యక్తి ఏం చేస్తాడు, మాకు దూర బంధువు ఒక అతను ఉన్నాడని చెప్పి కోటేశ్వర్ ఉన్నాడని చెప్పి
అతన్ని పరిచయం చేస్తాడు. ఆ పరిచయం చేసిన వ్యక్తి నంబరే కొత్త నంబర్ అది. కరీంనగర్లో అత్యాధునిక హంగులతో నూతనంగా రూపొందించిన త్రిధ హోటల్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. నగరంలోని కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన త్రిధ హోటల్లో జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులు కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఘన స్వాగతం పలికారు. త్రిధ హోటల్లో రెస్టారెంట్, బ్యాంకెట్ హాల్, రూఫ్ టాప్ లాంజ్ అందుబాటులోకి తీసుకువచ్చామని నిర్వాహకుడు రాచకొండ రాకేష్ అన్నారు. ప్రతి ఒక్కరికి లగ్జరీ అంబియన్స్ అందించనున్నామని చెప్పారు. కస్టమర్లకు క్వాలిటీ ఫుడ్తో పాటు లగ్జరీ సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. సుమారు 700 మందితో ఫంక్షన్ చేసుకునేలా బ్యాంకెట్ హాల్ రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు మాజీ మేయర్ సునీల్ రావు, త్రిధ హోటల్ నిర్వాహకులు రాచకొండ రాకేష్, ధీరజ్, గౌతమ్, శ్రావణ్ పాల్గొన్నారు. మేము ఈరోజు కరీంనగర్లో త్రిధ హోటల్స్ పేరుపై ఒక హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ హోటల్లో రెస్టారెంట్ మరియు బ్యాంక్వెట్ హాల్, రూమ్స్, రూఫ్ టాప్ లాంజ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో అందరికీ ప్రతి ఒక్కరికి మంచి లగ్జరీ అంబియన్స్, ఇప్పటివరకు కరీంనగర్లో లేని అంబియన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. కెపాసిటీ నుంచి 700 కెపాసిటీ వరకు బ్యాంక్వెట్లో ఫంక్షన్ చేసుకునే అవకాశం ఉంది. రెస్టారెంట్ కెపాసిటీ వచ్చేసి 130. పైన రూఫ్ టాప్ లాంజ్ ఉందండి. రూఫ్ టాప్ లాంజ్ ఓపెన్ టు స్కై, మంచి కరీంనగర్ వ్యూ అంతా కనిపిస్తుందండి. మన కరీంనగర్ వ్యూ అది వచ్చేసి 130 సీటింగ్. రూమ్స్ వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయండి. బిజినెస్ పీపుల్కి అంటే నార్మల్గా ట్రావెల్ చేసే వాళ్ళకి, బిజినెస్ పీపుల్కి బిజినెస్ క్లాస్ ఉంది, లగ్జరీ ఉంది, లగ్జరీ ఇంకా జూనియర్ సూట్ రూమ్స్ కూడా ఉన్నాయండి. 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేమ్లవాడలోని రెడ్డి కాలనీలో నిర్వహిస్తున్న శాంతినగర్ ప్యారిస్ క్రికెట్ లీగ్ 2025 క్రికెట్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆటలు ఆడడం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాంతం అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికి తీసేందుకు సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. 5 గ్రామాలకు సంబంధించినటువంటి మీరందరూ కూడా ప్రతి ఏటా ఈ క్రికెట్ ఆటల పోటీలను ఆడడం ఆనవాయితీగా వస్తుంది. శాంతినగర్ ప్రీమియర్ లీగ్ ప్రచారం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం ఆనందదాయకం, శుభదాయకం. నేను ఎమ్మెల్యే కాకంటే ముందు కూడా మీరు చేపట్టే కార్యక్రమాలు ఆర్ఎంపీలో కానీ, నాంపల్లిలో కానీ, బాలనగర్లో కూడా జరిపినప్పుడు కానీ అనేక సందర్భాల్లో వచ్చి ప్రారంభోత్సవం కానీ, బహుమతి ప్రధానోత్సవంలో కానీ మీతో పాల్గొనడం జరిగింది. వృత్తిరీత్యా లేకపోతే ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో మీరందరూ ఉన్నప్పటికీ క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఉత్సాహంతో మీరందరూ కూడా శుభగ్రామాలకు వచ్చినప్పుడు స్నేహభావాన్ని పెంపొందించుకున్నటువంటి క్రీడల్లో భాగంగా క్రికెట్ ఆడడం, అందులో మానసిక ఉల్లాసాన్ని పొందడంతో పాటు అందరూ కలుసుకొని ఆనందంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ ప్రారంభోత్సవ సందర్భంగా రావాలి అని చెప్పి మిత్ర బృందం మీరు కోరగానే మీ మధ్యలోకి రావడం జరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని కార్ఖానా గడ్డ గాంధీ రోడ్లో గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ హాజరై ప్రసంగించారు. ఆనాడు దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మా గాంధీని నరేంద్ర మోడీ విస్మరించడం బాధాకరమని హనుమంతరావు అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నెహ్రూ, గాంధీ కుటుంబంపైన కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశంలో ఎప్పటి నుంచి అయితే నరేంద్ర మోడీ వచ్చాడో అన్ని కొత్త ఆలోచనలు, డిమానిటేషన్ అన్నాడు, 2000 నోట్లను రద్దు చేశాడు. ఆ తర్వాత ప్రజలందరూ బాధపడితే దాన్ని ఇంతవరకు కూడా కోలుకోలేనటువంటి చిన్న వ్యాపారస్తులు, రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఈనాటికి కూడా బాధపడుతూ ఉన్నారు. ఇక వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్పతనం ఏంటంటే మాకు ఒక అవకాశం వచ్చింది కనుక ఈ అవకాశాన్ని ఎట్లా వాడుకోవాలి. ఆనాడు యూపీఏకి చైర్పర్సన్ ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగాన్ని, పేదరికాన్ని తొలగించాలని చెప్పి ప్రతి పేదోడికి కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి, ఈ పథకం ఎవరి దయా దాక్షిణ్యాల మీద నడిచేది కాదు, దీన్ని ఒక చట్టంగా చేయాలని చెప్పి ఆ రోజు దానికి చట్టబద్ధత కల్పించి ఇలా కోట్లాది మంది భారతీయులకి, కోట్లాది మంది పేద ప్రజలకు ఇలా కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమంగా ప్రపంచంలోనే
ఒక గొప్ప విప్లవాత్మకమైన చట్టంగా కార్యక్రమంగా ఇలా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది. ఈ దేశ స్వాతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ జెండాతో. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే నెహ్రూ, మహాత్మా గాంధీ లాంటి మహోన్నతమైనటువంటి నాయకులు ఆ రోజు కాంగ్రెస్ జెండా చేతపట్టి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ఆనాడు పుట్టుకనే తెలియని భారతీయ జనతా పార్టీ మరి ఏ విధంగా వారిని ప్రజల నుంచి దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు చేస్తా ఉంది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం మ్యాడారం తండా గ్రామ సర్పంచ్గా శ్రీమతి బూక్యా భారతి చిరంజీవి, ఉప సర్పంచ్గా గుగులోత్ కిషన్లు గెలుపొందారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నివాసంలో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్లను ఆయన శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మ్యాడారం తండా గ్రామంతో తనకు మంచి అనుభవం ఉందని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. రోడ్డు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత గ్రామ అభివృద్ధికి అందరం కలిసి కృషి చేయాలని కోరారు. కక్షపూరిత రాజకీయాలతో గ్రామంలో అభివృద్ధి సాధ్యం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, మాజీ సర్పంచులు లావణ్య గంగాధర్, అరుణ్, నాయకులు, విద్యుత్ అధికారులు జవహర్ నాయక్, దశరథ్ నాయక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మండల్ మేడారం తండకు సంబంధించి ఈరోజు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, మాజీ జెడ్పీటీసీ గారు అందరూ కూడా ఈరోజు వచ్చి నన్ను మర్యాదపూర్వకంగా కలిసినందుకు పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్లతో ప్రజల కలలు సాకారం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ పట్టణంలోని బాలానగర్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కలలు సాకారం అవుతున్న రోజులు ఇవేనని ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం వల్ల ప్రజల జీవితాలలో వెలుగులు పూస్తున్నాయని గుర్తు చేశారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మంగపేట గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మంగపేట గ్రామ సర్పంచ్గా ఇటీవల గెలుపొందిన ఆకుల శ్రీనివాస్, ఉప సర్పంచ్ గూడపు గోపాల్, వార్డు మెంబర్లు గుర్రం శ్రీనివాస్, రాజులు, మాజీ ఎంపీపీ గోపగోని సారాయగౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. మంగపేట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. మంగపేట హుస్సేమియా వాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంగపేట గ్రామ చెరువులు నింపేందుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొన్న వారికి ఎవరైతే పనిచేసారో వారంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మంగపేట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం మరి మేమంతా కూడా నాతో పాటు సర్పంచ్ కన్న సారయ్య గారు, కలీం గారు, ఉప సర్పంచ్ గారు, మరి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు అందరం కలిసి మరి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ హుస్సేమియా నుండి చెర్లకు దాంతోపాటు మరి ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా 100% ప్రయత్నం చేస్తాం. ఏదైతే మంగపేట గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నాకు సహకరించిన యూత్ పిల్లలు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే యూత్ పిల్లలు నాకు సహకరించిన తీరు
ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉన్నాను. పిల్లలు నాకు విపరీతమైన ముందుకు వచ్చి విపరీతమైన ఆనందంతో అన్న గెలిస్తే మేము గెలిచినట్టుగా ప్రతి ఒక్కరూ తన కుటుంబంలో ఉన్న వ్యక్తిని కూడా అన్నకే ఓటు వేయాలనే ఉద్దేశంతో చాలా చాలా కష్టపడి ఉన్నారు. వాళ్ళకు రుణపడి ఉన్నాను. అదేవిధంగా పెద్దలు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నాకు నీకు అనుకున్న దానికంటే 200 మెజారిటీ అనుకున్న దానికంటే 200 ఓట్లు ఎక్కువ వేసి మంగపేట గ్రామ ప్రజలు నన్ను ఈ ముందంజలో పెట్టారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తుందంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నాయకులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు నుండి మహాత్మాగాంధీ పేరు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల నుండి ఆయనని తొలగించలేరు అన్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీల పేర్లే కాకుండా మహాత్మాగాంధీ పేరును కూడా తొలగించే కుట్ర కేంద్రం చేస్తుంది అని ఆరోపించారు. గ్రామ గ్రామాన ఉన్న గాంధీ విగ్రహాల్ని తొలగించే ధైర్యం ఉందా అని సవాలు విసిరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అన్నారు. కృష్ణా గోదావరి జలాలను రాయలసీమకి కేసీఆర్ అప్పనంగా అప్పజెప్పారని ఆరోపించారు. మహాత్మా గాంధీ గారి పేరును జాతీయ ఉపాధి హామీ చట్టం నుంచి వారి పేరును తొలగించాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్న వేళ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మనం నిరసనలు ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ గారి పేరు ఉపాధి హామీ చట్టం నుంచి పేరును తొలగించినంత మాత్రాన వారి పేరు ప్రజల గుండెల నుంచి మీరు తొలగించలేరని మోదీ, అమిత్ షా గారికి ఈ ధర్నా ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించడంతో జగిత్యాలలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందిరాభవన్ నుండి తహసీల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామీణ నిరుపేదలకి వరంగా మారిన ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయింపు నిబంధనలతో ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారుతుంది అని చెప్పారు. శ్రీరాముడి పేరుని రాజకీయాలకు ముడివేయడం సరికాదు అన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతి పిత దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో అనడు రాజకీయాలకు అతీతంగా యావత్ భారత జాతిని ఐక్యం చేసినటువంటి ఒక మహాత్ముడు పేరు మరి దాని పేరు పెట్టగలిగితే దానికి గౌరవం ఉంటున్న ఒక భావనతోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఈ కార్యక్రమాన్ని పిలువబడే విధంగా గత దశాబ్ద కాలంకి కార్యక్రమం అమలవుతుందని చెప్పండి. ఇలా కార్యక్రమం అంటేనే ఏదైతుందో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనేటువంటి ఒక భావనతోని ఇందులో మహాత్మా గాంధీ గారి పేరు తొలగించినట్టయితే క్రమేపీ ఈ కార్యక్రమాన్ని నీరుగార్పం చేయాలనేటువంటి ఒక కుట్రపూరితంగా చెప్పండి. జగిత్యాల జిల్లాలోని మల్లన్నపేట గ్రామంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పర్యటించారు. అనంతరం మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకున్న జీవన్ రెడ్డికి ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మల్లన్న బోనాల జాతరను పురస్కరించుకుని జీవన్ రెడ్డి నిలువెత్తు బంగారం పంచారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డితో పాటు గొల్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
అప్పుల బాధ భరించలేక గడ్డి మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష రుక్మిణి, అదే గ్రామానికి చెందిన రావికంటి అభిషేక్, పప్పుల రాజశేఖర్, వంగల భూపతిరెడ్డి, నాంపల్లి శ్రీనివాసుల వద్ద పల్లె అనిళ్లకు లక్షల్లో డబ్బులు ఇప్పించాడు. డబ్బులు ఇవ్వాలి అంటూ శ్రీహర్షను అభిలాష్, భూపతిరెడ్డి బెదిరిస్తూ గడువు విధించారు. గడువు ముగియడంతో పరువు పోతుంది అనే కారణంతో శ్రీహర్ష దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు కారకులైన వారి పేర్లను సూసైడ్ నోట్లో రాసి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. కాగా పోస్టు మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. పారమిత హెరిటేజ్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని పద్మానగర్ స్కూల్ ఆవరణలో టెర్రా నోవా పేరిట చేపట్టిన ఉత్సవాలను చైర్మన్ ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులు తమ అద్భుత ప్రదర్శనలతో అలరించారు. కళ్ళె చెదిరే నృత్యాలు, హృదయ స్పందనలను పెంచే పాటలు, ఆలోచనలను రేకెత్తించే నాటకాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ విద్యా సంవత్సరంలో స్కాలర్షిప్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు మొదటి బహుమతిగా 75,000, ద్వితీయ బహుమతిగా 60,000, తృతీయ బహుమతిగా 50,000తో పాటు మొత్తం 8,20,000 రూపాయలు అందజేశారు. అనంతరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులని ప్రసాద్ రావు సన్మానించారు. విద్యార్థులు నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా కాలంతో పోటీ పడుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని పారమిత చైర్మన్ ప్రసాద్ రావు అన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పారమిత స్కాలర్షిప్ పరీక్షను ప్రతి ఏటా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, వినోదరావు, రాకేష్ ప్రసాద్, ప్రాచి ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ శివార్లోని బొమ్మకల్లో గల బిర్లా హైస్కూల్లో చేపట్టిన ఉత్సవాలను పాఠశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వివిధ పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. విద్యారంగంలో దూరదృష్టితో సంస్థను స్థాపించిన చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి ఆశయాలు, విలువలను ప్రస్తావించారు. విద్యతో పాటు నైపుణ్యాలు, విలువలు, వ్యక్తిత్వ వికాసం అత్యంత ముఖ్యమని దాసరి మమతారెడ్డి అన్నారు. జ్ఞానం, ఆత్మవిశ్వాసం, విలువలతో తీర్చిదిద్దుతూ భవిష్యత్ నాయకులుగా తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బబిత విశ్వనాథన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. This year it's a club fiesta where all our children in various clubs represents their skills and their talent with great enthusiasm. It is with immense pride and heartfelt joy that I welcome you all on this auspicious occasion today. Today is not merely an event in our calendar. It is a moment of reflection, a time when we pause to look at the journey of the year gone by, celebrate achievements big and small, and renew our commitment to the purpose of education itself. At Birla Open Minds, we believe that education is a lifelong process, not confined to classrooms, textbooks, or examinations. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేసేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
కరీంనగర్లోని పద్మనాయక వేడుకల మందిరంలో వరంగల్లో నిర్వహించే ఓసీల సింహగర్జన సభ ఏర్పాట్లపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్ర ఓసీ ఐకాసా నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలని ఆవిష్కరించారు. ఓసీ సర్టిఫికెట్ జారీకి షరతులు లేని 5 ఏళ్ల కాల పరిమితి కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. జనవరి 11వ తేదీన హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో రాష్ట్ర ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో 1,00,000 మందితో నిర్వహించే ఓసీల సింహగర్జన భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పెండ్యాల కేశవరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, ఏనుగు రామరెడ్డి, జిల్లా వెలుమ సంఘం అధ్యక్షులు జువ్వాడి వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి గండ్ర సంపత్రావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కన్నకృష్ణ, బ్రాహ్మణ సంఘాల జిల్లా అధ్యక్షులు కొత్తకొండ రవీందర్రావు, నాయకులు జిల్లాల అంజయ్య, బోయినపల్లి గీత, కొమరవెల్లి వెంకటేశం, మల్యాళ రమణయ్య, ఓసీ ఐకాసా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఓసీల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జనవరి 11న వరంగల్ జిల్లాలోని హన్మకొండ ఆర్ట్స్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో 1,00,000 మంది ఓసీలైన రెడ్డి, వెల్మ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడీల ఆధ్వర్యంలో రాష్ట్ర ఓసీ జేసీ ఆధ్వర్యం లోపల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. మా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కొన్ని రాజకీయ దుష్టశక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని అమాయకులను తప్పుదో పట్టించి అవాకులు చవాకులు పేలుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దుష్ప్రచారం చేస్తుండ్రు. ఇటువంటి పండగలను, కుట్రలను మేము సమైక్యంగా ఎదుర్కొని దీనికి ధీటుగా మా యొక్క శక్తిని నిరూపించడానికి ఎందుకంటే మేము ఏ కులానికి, ఏ మతానికి, ఎవరికి వ్యతిరేకం కాకుండా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి మా ఓసీ జేసీ అధ్వర్యం లోపల ఈ యొక్క సింహగర్జన సభను జనవరి 11 సాయంత్రం 3 గంటలకు ఆర్ట్స్ సైన్స్ కాలేజీ లోపల 1,00,000 మందితో నిర్వహిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం అడవి సోమన్పల్లి గ్రామ శివార్లోని మానేర్లో డ్యామేజ్ అయిన చెక్ డ్యాంను కాటారం డీఎస్పీ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలించింది. మానేర్లో కింద పడిపోయిన వాల్ బండరాళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ఫోరెన్సిక్ నిపుణుల బృందం ల్యాబ్కు తరలించారు. అడవి సోమన్పల్లి మానేరుపై ఉన్న చెక్ డ్యాం కూల్చివేతపై కొయ్యూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా స్టేట్ ఫోరెన్సిక్ అసిస్టెంట్ డైరెక్టర్ బృందంతో ఆ ప్రాంతంలోని శాంపిళ్లను సేకరించామని తెలిపారు. పరీక్షల్లో తేలిన దాన్ని బట్టి చర్యలు ఉంటాయని చెప్పారు. డ్యామేజ్కి సంబంధించినటువంటి కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కొయ్యూరు పోలీస్ స్టేషన్లో. దానిలో భాగంగా మనం స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలవడం జరిగింది. దానిలో భాగంగా అసిస్టెంట్ డైరెక్టర్ గారు రావడం జరిగింది. వాళ్ళ సిబ్బందితో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ అయిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ అయిన ప్రాంతంలో శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత వారి పరీక్షల్లో తేలిన దాన్ని బట్టి దేనివల్ల జరిగింది అనేది మనకు ఫర్దర్గా తెలుస్తుంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఒక గుట్టపై హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయాన్ని కేరళ తరహాలో నిర్మించారు. ప్రతి ఏటా మండల పూజకు ముందు వచ్చే కార్తీక మాసంలో ఈ పంబ ఆరట్టు ఉత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని ఒక వాహనంలో ధర్మపురి మండలం రాయపట్నం గోదావరి నదిలో జలక్రీడలు నిర్వహించి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ధర్మారంకు చేరుకుని ఉత్సవ విగ్రహాలను అయ్యప్ప మాలాధారులు తలపైన పెట్టుకుని శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ మీదుగా అయ్యప్ప స్వామి ఆలయం వరకు మాలాధారుల అయ్యప్ప నామస్మరణ నడుమ ఘనంగా యాత్రను నిర్వహించారు. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో ఆలయ వ్యవస్థాపకులు తాటిపల్లి ఈశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. ధర్మారం ధర్మశాస్త్ర సన్నిధానంలో కూడా ఆరట్టు ఉత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని మహావైభవంగా దిగ్విజయంగా జరుపుకున్నాం. ఈ ఆరట్టు ఉత్సవం అనేటువంటిది ఇక్కడ శబరిమలలో కూడా స్వామివారిని పంపా నదికి తీసుకొచ్చి అనేక రకాల అభిషేకాలతో మళ్ళీ తిరిగి స్వామివారిని పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదే పద్ధతిలో మన ధర్మారం ధర్మశాస్త్ర సన్నిధానంలో కూడా ఇప్పటికీ ఇది ఈ ఆరట్టు ఉత్సవం 25వ ఉత్సవం కాబట్టి ఈ ఆరట్టు ఉత్సవాన్ని మనం కూడా దిగ్విజయంగా స్వామివారిని తీసుకొని పంపానే తీసుకొని అనేక రకాలైనటువంటి అభిషేకాలు గావించుకొని మళ్ళీ తిరిగి స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ఆరట్టు ఉత్సవంలో కూడా పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో ఈనాడు పాత్రికేయులు జోగులపల్లి అజిత్రావు స్వగృహంలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు గురుస్వాములు అయ్యప్ప స్వామి విగ్రహానికి ఘనంగా అభిషేకం నిర్వహించారు. 18 మెట్లను జ్యోతులతో వెలిగించారు. అనంతరం భజనలతో అయ్యప్ప స్వాములు నృత్యాలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జోగులపల్లి అజిత్రావుతో పాటు అయ్యప్ప గురుస్వాములు దీక్షాపరులు భక్తులు పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటే 10 ఏళ్ల పాలనలో రైతులను మోసం చేసిన నీచ సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదని టీపీసీసీ సభ్యులు సంగనబట్ల దినేష్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి పారదర్శకతపై మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని మండిపడ్డారు. జైన సొసైటీ పరిధిలో జరిగిన అవకతవకలపైన నవంబర్ నెలలో విచారణ జరిగితే బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ఏకవచనంతో సంబోధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, ఆలయ పాలక మండలి చైర్మన్ జక్కు రవీందర్, నాయకులు చిల్మల లక్ష్మణ్, మొగిలి పాల్గొన్నారు. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడతారంటే ఏదైతే మా ధర్మపురి మండలంలో సంబంధిత కొంతమంది ప్యాక్స్కి సంబంధించిన రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఆ అధికారులు కానివ్వండి, రైతులను మోసం చేస్తున్నారని చెప్పడం జరుగుతున్నది. వాస్తవంగా ప్రజలందరికీ తెలుసు, గడిచిన 10 సంవత్సరాలలో మనం ఎక్కడెక్కడ రైతులను మోసం చేశాం. దాదాపు ఒక వారం రోజులు 10 రోజుల క్రితం మా పార్టీలో మా మిత్రుడు వారి తండ్రి గారు మా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడైతే నవంబర్ 23 నాడు జరిగితే మరి నవంబర్ 24, 25, 26 పెడితే మిమ్మల్ని ఏమైనా ఒప్పుకుంటారు? ఒకవేళ నిజంగానే మీకు అంత నిజాయితీ అనుకుంటే అప్పుడే ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాను నేను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన ఆధ్వర్యంలో కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వేదవ్యాస పాఠశాలలో పాఠశాల విద్యార్థి చేప్యాల అశ్వితరావు పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చేప్యాల రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఉమా మహేశ్వర్, డైరెక్టర్ గుర్రం దివాకర్, ప్రిన్సిపల్ కోట సదయ్య, ఉపాధ్యాయ బృందం ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఐక్యతతో ముందుకెళ్తూ ముదిరాజుల సత్తా చాటాలని ఆ సంఘం నాయకులు పిట్టల రమేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం వద్ద నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నల్లా మోహన్తో పాటు ఆయా గ్రామాలలో గెలుపొందిన ముదిరాజ్ కులస్తులు, వార్డు సభ్యులను మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ముదిరాజ్ కులస్తుల మందరం ఐకమత్యంతో ఉండి మరిన్ని పదవులు చేపట్టాలని సర్పంచ్ నల్లా మోహన్ అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తులు అత్యధిక స్థానాలు గెలుపొందాలని పిట్టల రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పండగ రమేష్, నాయకులు రెడ్డవేణి రాజు, బొజ్జ శేఖర్, రాజనర్సు, రమేష్, తిప్పరవేణి కనకయ్య, పిట్టల రమేష్, బుజ్జ ప్రభాకర్ సభ్యులు పాల్గొన్నారు. 10 గ్రామాలకు గాను ఒక గ్రామం నుండి సర్పంచ్గా, వివిధ గ్రామాల నుండి 8 మంది వార్డు మెంబర్గా గెలిచినారు. వారు రానున్న స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో మా ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో నిలబడి మన ముదిరాజ పోరాటం, మన ముదిరాజ ఐక్యతను చాటాలని మరీ మన ముదిరాజ్ కులస్తులను కోరుకుంటూ ఎంతో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈరోజు మన సంఘానికి పేరు నమస్కారం చేస్తూ, ఇదే విధంగా ప్రతి వ్యవస్థలను ఎంపీటీసీ, జెడ్పీటీసీలో ముందడుగు వేసుకుంటూ చాలా వరకు మన కుల బలోపేతానికి మనస్ఫూర్తిగా స్ఫూర్తినిస్తూ ప్రతి దానిలో ముందడుగు వేయాలని అందరికీ నమస్కరించి పేదోడు వాళ్ళగా ఉంటానని మాటిస్తున్నాను.
ప్రజావాణి కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్కు అరుదైన గౌరవం దక్కింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించింది. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రజావాణి కార్యక్రమం అమలులో మంచి తీరును కనపరిచి ప్రజలతో మమేకమై పనిచేస్తూ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం చేసేందుకు ఈ గౌరవం దక్కినట్లుగా తహసీల్దార్ జగదీశ్వరరావు తెలిపారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ప్రశంసాపత్రం అందుకున్న తహసీల్దార్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలం మైలారం గ్రామంలో సుప్రసిద్ధ స్వయంభూగా వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో మల్లికార్జున స్వామి పట్నాలు బోనాలతో భక్తులు వచ్చి మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని చైర్మన్ వరాల పరశురాములు అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాల్టా, కరీంనగర్.